జై శ్రీమన్నారాయణ. చూడండి, మనకి గజలక్ష్మీదేవిని, సరస్వతీదేవిని, వినాయకుడిని పెట్టింది ఈవిడ. ఏమిటి అసలు కలశం లేకుండా పూజ చేయటం ఎలాగా అనేది మీరు ఇక్కడ తెలుసుకోబోతున్నారండి. కలశం లేకుండా పూజ అనేది చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు, కానీ ఆనవాయితీ అందరికీ కూడా ఉండకపోవచ్చండి. కలశం పెట్టుకొని మనకు వరలక్ష్మి నోము నోచుకోవాలట, బ్రాహ్మణుడు రావాలట, మనము వాళ్ళు పురోహితులు రావాలి, వాళ్ళే చదవాలి కదా, మనం ఎక్కడన్నా తప్పులు పోతాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అదేమీ అవసరం లేదండి. ఆ రోజు మీకు దొరకకపోవచ్చు కూడా, వాళ్ళు గుళ్ళో ఉంటారు, కొంతమంది పెద్దవాళ్ళు ఎవరో పిలిచి చేయించుకుంటూ ఉంటారు, కానీ మనకి అందుబాటులో ఉండరు కదా. సామాన్యమైన వాళ్ళకి అందరూ అందుబాటులో కూడా ఉండరు. అలాంటి వాళ్ళు మనం సింపుల్గా ఒక పూజ అనేది కలశం లేకుండా చేసుకుందాము. అది ఎలాగో చూద్దామండి. నేనైతే గోధుమ పిండితోటి ఒక చిన్న అలంకరణ అయితే చేసుకున్నాను, కలశంలాగా పెట్టుకున్నాను. అదేవిధంగా ఆ దీపాలు కూడా ఎర్రని దీపాలు అనేది పెట్టుకున్నాను. నేను ఇక్కడ పచ్చ కర్పూరంతో అయితే నేను హారతి అయితే ఇచ్చాను. ఇక్కడ నేను వినాయకుడిని పైన పెట్టాను. ప్రథమ స్థానంలో వినాయకుడు ఉండాలి కాబట్టి ఆయన ఉన్నాడు. తర్వాత మనకు లక్ష్మీదేవి, గజలక్ష్మీదేవి చూడండి, గజాలు కూడా మనకి అభిషేకం చేస్తున్నట్టుగా ఉంటుంది ఈ పటంలో. అందులో మనకి జ్ఞానాన్ని పెంచే సరస్వతి అమ్మ, అంటే పిల్లలకి చదువు కావాలన్నా, మనకి జ్ఞానము తెలివితేటలు రావాలన్నా, ఏదైనా అభివృద్ధి కావాలంటే ముందు చదువు ముఖ్యం కదా. ఈ ముగ్గురు మనకి అవసరం కాబట్టి వరలక్ష్మి వ్రతంలో ఈ ముగ్గురిని కూడా పెట్టుకోవచ్చు. ఇంకా గౌరీదేవిని అంటే పసుపు ముద్దతోటి మనకి గౌరీదేవిని కూడా చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే గౌరీదేవి పటమును, గౌరీదేవి పసుపు ముద్దను పెట్టి చేస్తూ ఉంటారు. వినాయకుడిని పెడతారు. వినాయకుడిని మనం అందరం ఎప్పుడూ పెడుతూ ఉంటాం. వినాయకుడిని మామూలుగా పసుపు ముద్దంలాగా చేసి అయినా పెడతాము, లేదు అంటే మనం వినాయకుడిని విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే పెడుతున్నాం కదా. కానీ ఇక్కడ ఒకే పటంలో ముగ్గురు ఉండేలాగా, అసలు మీకు ఈ పటం అనేది దొరక్కపోవచ్చు కూడా, మీకు ఇది తక్కువ ఉంటాయండి. లక్ష్మీదేవి వినాయకుడు పైన అస్సలు వినాయకుడు తొడ మీద లక్ష్మీదేవి కూర్చొని ఉంటుందట. ఇంతకు ముందు ఆయన వినాయకుడు అంటే నారాయణుని అంశ అని చెప్పేసి చెప్తూ ఉంటారండి పురాణాల్లో కూడా. ఎక్కడో నేను చదివాను కూడా, అది నారాయణుడి తొడ మీద అంటే వినాయకుడి తొడ మీద లక్ష్మీదేవి కూర్చొని ఉంటుందని పురోహితులందరూ కూడా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయండి. అలాగని కాలజ్ఞానం కూడా చెప్తుంది. కానీ అలాంటి పటం మీకైతే దొరక్కపోవచ్చు. ఇలాగ పైన ప్రథమ స్థానంలో అసలు ఎటువంటి పూజ అయినా, వినాయకుడి పూజ అయినా, ఈశ్వరుని పూజ అయినా, విష్ణుదేవుని పూజ అయినా, సత్యనారాయణ స్వామి పూజ అయినా, ఎవరి పూజ అయినా కూడా మనకు వినాయకుడిని పెట్టుకుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా వినాయకుడిని పైన పెట్టి మనం సరస్వతీదేవి, లక్ష్మీదేవిని ఇద్దరిని కూడా పూజించుకుంటున్నాం అన్నమాట. ఇలాగ నేనైతే ఒక కలశాన్ని బొమ్మలాగా వేశాను. మీకు వీలైతే కింద పీఠం మీద అయినా వేసుకోవచ్చు, లేదు అంటే మామూలుగా ఈ పటం అయితే పెట్టుకొని, లేదు అంటే గజలక్ష్మీదేవి పటం ఉంటుంది, లేదంటే కొంతమందికి విగ్రహాలు కూడా ఉంటున్నాయండి. విగ్రహాలు అనేది చూసుకొని తెచ్చుకోండి. ఆనవాయితీ ఉంటేనే మీకు చాలా మంచిదండి. విగ్రహాలు చాలా వరకు చాలామంది తెచ్చుకోరు కూడా ఇంటికి, అంటే ఆనవాయితీ ఉండదు, మనకు అమ్మవారికి చేసే నిష్ట తక్కువ మనకి అనుకున్నప్పుడు కొంతమంది భయపడుతూ ఉంటారు. అలా కాకపోయినా ఈ పటమైనా మనం ఇలాగ పెట్టుకోవచ్చండి. లక్ష్మీదేవి పటము, గజలక్ష్మీదేవి పటం పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు. విడివిడిగా వినాయకుడిని మీ ఇష్టం, సరస్వతీదేవిని మీ ఇష్టం పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఇలాగా ముగ్గురిని కలిపి పెట్టాను. అందులో కూడా మనకి అన్ని ముగ్గురు కూడా మనకు అవసరమే కాబట్టి అలా పెట్టుకున్నాను. అయితే నేను ఇక్కడ కలశంలాగా తయారు చేసి నేను అందులో మనకి పిండితో చేసిన దీపాలను అయితే పెట్టుకున్నానండి. నేను ఆ దీపాల్లో మనం దీపం వెలిగించుకొని హారతి అయితే పచ్చకర్పూరంతో హారతి అయితే ఇచ్చాను. అలాగా చేసుకుంటే మనకి చాలా మంచిదండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. కొత్త వారు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ నొక్కారంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు వరలక్ష్మి వ్రతం కదా, ఆ వ్రతంలో మీకు అన్నీ కూడా మంచి చూపిస్తూ ఉంటానండి. ఎక్కడ మీరు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మామూలుగా కామెంట్ రూపంలో పెట్టండి. నాకు తెలిసిన మట్టికి నేనైతే ఇలా చేశాను. చేసుకుంటే బాగుంటుందని కూడా అనుకుంటున్నాను నేనైతే. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మీకు చేతనైనంతలోనే, పెద్ద ఖర్చు ఏం లేదండి, ఆర్భాటాలుగా ఏమి లేదు. మీకు ఇలాగ దీపారాధన అనేది వెలిగించుకోండి. మనకు ఎర్రని ప్రమిదలు పెట్టుకుంటే
చాలా మంచిది కదా. పిండి దీపాలు ఎర్రగా ఉండే ప్రమిదాలు పెట్టుకోవచ్చు. అదేవిధంగా పచ్చనివి కూడా పెట్టుకోవచ్చు. ఎర్రని ఒత్తులు కూడా వేసుకోవచ్చు అండి. ఆ దీపారాధనలో అమ్మవారి కలశంలో ఇలా పెట్టుకొని, మనకి ఎప్పుడు బియ్యంలోనే కదా కలశాన్ని పెడతారు, అలాగా చేశాను. థ్యాంక్ యూ చూసినందుకు.